దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. స్టార్ట్ చేసా. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరట మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని యొక్క కృపలో మీ అందరికీ కూడా వాక్యాన్ని ఆన్లైన్ ద్వారా షేర్ చేస్తున్నాము. దయచేసి అందరూ కూడా ఈ వాక్యాన్ని వీక్షించాలని, అందరికీ కూడా పంపించాలని, అదేవిధంగా మీరు కూడా చూసి ప్రభు నామాన్ని మహిమపరచాలని దేవుని నామం పేరట మనం చేస్తూ ఉన్నాం. ప్రభు మనకిచ్చినటువంటి నూతన సంవత్సరము, నూతన వాగ్దానము నేను మీకు తెలియజేశాను. మొట్టమొదటిగా మీ అందరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. I greet you all in the name of Jesus Christ of Nazareth. Each and every one. The God was blessed us in this new year and new blessings, new covenant. Hallelujah. So great blessings in the name of Jesus Christ of Nazareth. Hallelujah. So we are blessed with His grace and mercy and abundant life. The abundant blessings come from our Father in heaven. He blessed us through our Lord and Savior Jesus Christ. He is guiding us through the Holy Spirit right now. ఆశీర్వాదం అనేది పరమ తండ్రి అయినటువంటి దేవుని దగ్గర నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ లోకానికి వస్తుంది. ఆ ఆశీర్వాదాన్ని నిలుపుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు, ఆదరణకర్త అయినటువంటి దేవుడు మనకి సహాయకరంగా ఉంటూ ఉన్నాడు. అటువంటి ఆశీర్వాదాలు ఈ సంవత్సరం మనం పొందుకొని, పోగొట్టుకున్న దానికి రెండంతల ఆశీర్వాదం మనం పొందుకోవాలని నేను ప్రార్థన చేశాను. ప్రభు ఆ ప్రార్థన ఆలకించి దాని రిజల్ట్ ఏమిటంటే పోగొట్టుకున్న దానికంటే తిరిగి రెట్టింపు ఆశీర్వాదం ఇస్తానని ప్రభు వాగ్దానం చేశారు. కాబట్టి అటువంటి వాగ్దానము మనకు అనుగ్రహించబడింది సంవత్సరము. అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించారు. దేవుని యొక్క కృపను బట్టి మనందరం క్షేమకరంగా ఉన్నాం. ఎన్ని అవాంతరాలు, అనేకమైనటువంటి పరిస్థితుల గుండా దేవుడు మనల్ని తీసుకుని క్షేమకరంగా నూతన సంవత్సరంలోనికి, అదేవిధంగా ఈ రెండవ ఆదివారపు ఆరాధనకు మనలందరినీ కూడా దేవుడు సజీవ లెక్కలో ఉంచాడు. అందును బట్టి ప్రభు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్న ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, అలాగే లైవ్ ద్వారా అనేక మందిని ప్రభు మీరు అనేక మందికి తెలియజేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. అనేక మంది కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉందని అనేక మందికి పరిచయం చేస్తూ వారు ఆశీర్వదించబడుతున్నారు. అదేవిధంగా మీరు కూడా షేర్ చేసి మీరు కూడా ఆశీర్వదించబడాలని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని ఈ ఆదివారపు ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరమ తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ సన్నిధానంలోకి వస్తున్నాం. అబ్రహామును ఆశీర్వదించిన దేవా, ఇస్సాకును ఆశీర్వదించిన దేవా, యాకోబు మోసగాడైనప్పటికీ యాకోబు యొక్క జీవితాన్ని మార్చి ఇశ్రాయేలుగా మార్చి ఆశీర్వదించినటువంటి తండ్రివి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నా. మీ పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మీ నామమునకు స్తుతి ఘనత మహిమలు ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు. మా తండ్రివైన దేవా యెహోవా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఆదివారపు ఆరాధనను ప్రారంభిస్తూ ఉండగా సహాయం చేయండి. ప్రతి మాటలోను, పాటలోను, వాక్యంలోను, ఆరాధనలోను మీరే తోడుగా ఉండి మీ నామ మహిమార్థమై ప్రభా మీరు మాతో మాట్లాడి ప్రభా మేము మీ చిత్తానుసారంగా జీవించడానికి సహాయం చేయమని తండ్రి, ఆశీర్వాదములకు వారసులగుటకు మమ్మల్ని పిలిచారని ప్రభా మీ వాక్యము ద్వారా మీరు తెలియజేశారు. అటువంటి ఆశీర్వాదాలు మాకును మా కుటుంబానికి దయచేసి వింటున్నటువంటి చూస్తున్న ప్రతి వారికి మీరు అనుగ్రహించి మీ నామ మహిమార్థమై జీవించటకు సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో పరిశుద్ధాత్మ శక్తి, బలము, ఆరోగ్యం అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని
యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మిమ్మల్ని స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో నా కుమారుడు జాషువా వచ్చి ప్రభు నామమును స్తుతిస్తూ ఒక ఆరాధన గీతాన్ని ప్రభువుకు సమర్పిస్తాడు. థ్యాంక్ యూ. హల్లెలూయా. I've had good days, I've had bad days, tasted victory and defeat. I've had problems, big as planets, turn to pebbles when you speak. I've had nothing to my name, never lack for anything, 'cause you were there with me. You've been my savior, sustainer when I'm at my end, my healer, redeemer, again and again. My mother and my father, brother, sister and friend. Everything I needed, Lord, you always been. Everything I needed, Lord, you always been. When I stand before you guilty, all your mercy bears my blame. When in pride I think I'm worthy, you point out the price you paid. When I wander far away, you keep calling out my name. You don't give up on me. You've been my savior, sustainer when I'm at my end, my healer, redeemer, again and again. My mother and my father, brother, sister and friend. Everything I needed, Lord, you always been. Everything I needed, Lord, you always been. You are my strength, my rock, Jesus. You are my hope, my song, Jesus. Before my heart knows what to pray, you already made a way, Jesus. You've been my savior, sustainer when I'm at my end, my healer, redeemer, again and again. My mother and my father, brother, sister and friend. Everything I needed, Lord, you always been. Everything I needed, Lord, you always been. Everything I needed, Lord, you always been. Hallelujah. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఈ రెండవ ఆదివారపు 21వ సంవత్సరం 2021 సంవత్సరం మొదటి నెల రెండవ ఆదివారపు ఆరాధనలో పాల్గొంటున్న మీ అందరికీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అలాగే ఈ వాక్యాన్ని వింటూ మీ ఆత్మల్ని బలపరుచుకుంటున్నందుకు మీ కుటుంబాలకి మరి ఎక్కువ ఆశీర్వాదాలు రావాలని మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. పాటల ద్వారా దేవుని నామాన్ని స్తుతిద్దాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము అనే పాటను పాడుతూ దేవుని ఆరాధన చేద్దాం.
అన్నీ సాధ్యమే, యేసుకు అన్నీ సాధ్యమే అనే పాటలు పాడుకోవాలి.
కలిగించు విశ్వాసము కాదేది అసాధ్యము క్రీస్తు నామములో కడగండ్లకే మోక్షము కలిగించు విశ్వాసము కాదేది అసాధ్యము క్రీస్తు నామములో కడగండ్లకే మోక్షము అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే అద్భుత శక్తిని ఎరపుటకైనా ఆశ్చర్య కార్యముల సగుటకైనా అద్భుత శక్తిని ఎరపుటకైనా ఆశ్చర్య కార్యముల సగుటకైనా ఆ యేసు రక్తానికే సాధ్యమే 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 ఆ యేసు రక్తానికే సాధ్యమే 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 ఆరాధనా స్తుతి ఆరాధనా హల్లెలూయా ప్రభు హల్లెలూయా 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 హల్లెలూయా. నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చూడాలని అనే పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకున్నాను. హల్లెలూయా. ఆ
want to praise your Lord. Jesus, I want to worship you. Hallelujah. Jesus, I want to praise your Lord. My Jesus, I want to see you. My Jesus, I want to see you forever. హల్లెలూయా. విరిగి నలిగిన మనసుతో నీ దరి చేరితే యేసయ్యా, మధురమైన నీ ప్రేమతో నన్ను నింపుము నా దేవా. విరిగి నలిగిన మనసుతో నీ దరి చేరితే యేసయ్యా, మధురమైన నీ ప్రేమతో నన్ను నింపుము నా దేవా. నా తుది శ్వాస వరకు దేవా నిన్నే కీర్తించెదా. నా బ్రతుకు దినములన్నీ నిన్నే పూజించెదా. Jesus, I want to worship you. Jesus, I want to praise the Lord. Jesus, I want to worship you. Hallelujah. Jesus, I want to praise the Lord. My Jesus, I want to see you. My Jesus, I want to see you forever. నాలోని ఆశ, నాలోని కోరిక నిన్ను చూడాలని. నాలోని ఆశ, నాలోని కోరిక నిన్ను చేరాలని. దేవా యేసయ్యా, నిన్ను చూడాలని. దేవా యేసయ్యా, నిన్ను చేరాలని. Jesus, I want to worship you. Jesus, I want to praise the Lord. Jesus, I want to worship you. Hallelujah. Jesus, I want to praise the Lord. My Jesus, I want to see you. My Jesus, I want to see you forever. హల్లెలూయా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా. తల్లిలా లాలించును, తండ్రిలా
హల్లెలూయా. తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడెను, చంక పెట్టుకొని కాపాడెను. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదము త్రొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు, నా కృప నీకు, నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు, నా కృప నీకు, నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా, నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడెను, చంక పెట్టుకొని కాపాడెను. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా. మన మధ్యలో ఉన్న శారా 73వ కీర్తన పఠిస్తుంది.
Praise the Lord. Psalm 73. The justice of God. God is indeed good to Israel, to those who have pure hearts. But I had nearly lost confidence. My faith was almost gone because I was jealous of the proud when I saw that things go well for the wicked. They do not suffer pain, they are strong and healthy. They do not suffer as other people do. They do not have the troubles that others have, and so they wear pride like a necklace and violence like a robe. Their hearts pour out evil, and their minds are busy with wicked schemes. They laugh at other people and speak of evil things. They are proud and make plans to oppress others. They speak evil of God in heaven and give arrogant orders to men on earth, so that even God's people turn to them and eagerly believe whatever they say. They say, God will not know, the Most High will not find out. That is what the wicked are like. They have plenty and are always getting more. Is it for nothing then that I have kept myself pure and have not committed sin? O God, you have made me suffer all day long. Every morning you have punished me. If I had said such things, I would not be acting as one of your people. I tried to think this problem through, but it was too difficult for me until I went into your temple. Then I understood that what will happen to the wicked. You will put them in slippery places and make them fall to destruction. They are instantly destroyed. They go down to a horrible end. They are like a dream that goes away in the morning. When you rouse yourself, O Lord, they disappear. When my thoughts were bitter and my feelings were hurt, I was as stupid as an animal. I did not understand you, yet I always stay close to you and you hold me by the hand. You guide me with your instruction, and at the end you will receive me with honor. What else have I in heaven but you? Since I have you, what else could I want on earth? My mind and my body may grow weak, but God is my strength. He is all I ever need. Those who abandon you will certainly perish. You will destroy those who are unfaithful to you. But as for me, how wonderful to be near God, to find protection with the sovereign Lord, and to proclaim all that He has done. Amen. Praise the Lord. Hallelujah. స్తోత్ర. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్ర. కొంచెం సౌండ్ తగ్గించు పెడతాను. హల్లెలూయా. కుట్టుబెట్టు. స్తోత్ర. హల్లెలూయా. బాక్స్ అడ్డు కొంచెం తగ్గించలేదు, వైట్ దాంట్లో తగ్గించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 73వ కీర్తన నా కుమార్తె చదివి వినిపించింది. దాన్ని నేను తెలుగులో చదువుతాను, దయచేసి అందరూ గమనించండి. ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగానున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు. ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠాహారము వలె వారిని చుట్టుకొనుచున్నది. వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకొందురు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి. వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును గురించి వారు మాటలాడుదురు. గర్వముగా మాటలాడుదురు. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు. వారి నాలుక భూ సంచారము చేయును. వారి జనము వారి పక్షము చేరును.
వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారనుకొందురు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధన వృద్ధి చేసుకొందురు. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని వ్యర్థమే. నా చేతులు కడుగుకొని నిర్మలుడనయుండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది. ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఇలాగూ ముచ్చటింతునని నేను అనుకునే ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును. ఆయనను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు. వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు. మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. మేలు కొనినవాడు తాను కన్న కల మరచిపోవునట్లు ప్రభువా, నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. నా హృదయము మత్సరపడెను. నా అంతరంద్రియములలో నేను వ్యాకుల పడితిని. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని. నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. ఆయనను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను. నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకక్కరలేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. నిన్ను విసర్జించు వారు నశించెదరు. నిన్ను విడిచి వ్యభిచరించు వారందరినీ నీవు సంహరించదవు. నాకైతే దేవుని పొందు ధన్యకరము. నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువు గొప్పవాడు, అత్యధిక శక్తి సంపన్నుడు, అనునిత్యము సహాయకుడు, అనునిత్యము పోషకుడు, ఆశీర్వదించేటువంటి దేవుడు. అటువంటి దేవుని సన్నిధిలో ఒక ప్రధాన యాజకుడు, ఆసాపు అనే ప్రధాన యాజకుడు 73వ కీర్తన ద్వారా తన అభిప్రాయాన్ని దేవునికి తెలియజేశాడు. ఏమంటున్నాడంటే, క్లుప్తంగా నేను దీన్ని మీకు తెలియజేస్తాను. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయ ఎడల నిత్యముగా దేవుడు దయాళుడై ఉన్నాడు అని మొట్టమొదటిగా మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత అతను చేసినటువంటి పొరపాటును ఒప్పుకుంటూ కింద మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను. నేను నా అడుగులు జార సిద్ధమాయను. భక్తిహీనుల, ఎందుకంటే ఈ లోకంలో అనేక మంది దౌర్జన్యం చేసేవాళ్ళు, హింస చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, ప్రజల్ని బాధ పెట్టేవాళ్ళు, రకరకాల వ్యక్తులేమో క్షేమకరంగా ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి నాకు సమాధానం లేదు. రెండోది, ఈ లోక సంబంధంగా వాళ్ళకున్నటువంటి స్థితి నాకు లేదు అని బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు ఆయనకి జవాబు దయచేశాడు. దేవునికి స్తోత్రం. ఏమనుకుంటున్నాడంటే, వాళ్ళు చక్కగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు, పుష్టిగా ఉన్నారు, ధనము కలిగి ఉన్నారు. ఈ రోజున భాషలో చెప్పుకోవాలనుకుంటే లోకంలో ఏదైనా సరే క్షణాల్లో వాళ్ళ దగ్గర వాలిపోతుంది, వాళ్ళ దగ్గర ఉంటుంది. దేవుని సేవకుడినైనా నా దగ్గర ఇది ఎందుకు లేదు, ఇలా నేను ఎందుకు లేను అని ఆలోచించి చాలా బాధపడుతూ ఉన్నాడు.
6వ చరణం చూస్తే, కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనిచున్నది, వస్త్రము వలె బలాత్కారం ఎదుటి వారిని మీద దౌర్జన్యం చేయడానికి, ఎదుటి వారిని హింసించడానికి, ఎదుటి వారిని పాడు చేయడానికి వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. అయినా సరే వాళ్ళు క్షేమంగా ఉన్నారు ఎందువలన అని ఈ సేవకుడు ఆలోచిస్తూ ఉన్నాడు. దానికి సమాధానంగా మరలా ఆయనే ఎక్కడికి, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, నేను 16వ వచనం చూడండి, 16వ చరణం చూడండి, ఆయనను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు వీళ్ళు క్షేమంగా ఉన్నారు, ఎందుకు నా పరిస్థితి ఇలా అయిపోయింది అని ఈ సేవకుడు ఆసాపు, ప్రధాన యాజకుడైనటువంటి ఆసాపు ఆలోచించి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో దేవునిని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు బయలుపరిచినటువంటి విషయాలు నేను చదువుతాను, వినండి. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. నిశ్చయముగా నీవు వారిని కాలు జారే చోట, అనగా దేవుని సన్నిధి వారి ఎడల లేదు, దేవుని యొక్క భయము లేదు, దేవుని చిత్తానుసారంగా వారు జీవించటం లేదు. కాబట్టి ఎక్కడ ఉన్నారంటే పాతాళములోనికి జారిపోయే స్థితిలో వారు ఉన్నారు. పాతాళాలు అంచుల దగ్గర వాళ్ళు నిలబడి ఉన్నారు. వాళ్ళు క్షణంలోనే జారిపోతారు దాంట్లోకి. నీ సన్నిధికి రాలేరు వాళ్ళు అని దేవుడు, నా సన్నిధికి వాళ్ళు రాలేరని చెప్పి దేవుడు ఈ సేవకుడికి చూపించినట్లుగా ఆ సేవకుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే కింద చూడండి, క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. ఎందుకంటే నాశనానికి వెళ్ళిపోయే వాటితో వాళ్ళు సహవాసం చేస్తూ ఉన్నారు. అనగా సాతాను సమంతమైనటువంటి ఆలోచన విధానంలో ఎదటి వారిని హింసిస్తూ, ఎదటి వారి మీద నిందలు వేస్తూ, ఎదటి వారిని ఒక శాడిస్టులాగా వేధిస్తూ జీవించేటువంటి కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా ఎదుటి వారి మీద నిందలు వేస్తూ తామేదో మంచి వాళ్ళమని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ప్రభు అటువంటి వాళ్ళని ఒప్పుకోడు. ప్రభు ఏంటంటే మనలోని తప్పులను చూసి మనల్ని ఆయన అసహించుకోడు. మనలో ఉన్న తప్పులను, మనలో ఉన్న పొరపాట్లను తీసివేసి నీతిమంతులుగా మార్చి మనల్ని ప్రేమిస్తాడు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వాడు అలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారని చెప్పి విమర్శిస్తూ హింసిస్తూ ఉంటారు. అటువంటి హింసకు గురి చేసేవాళ్ళు వీళ్ళు. ఇటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అంటే నరకానికి వెళ్ళిపోతారని స్పష్టంగా ఇక్కడ దేవుని యొక్క సేవకుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ 21వ చరణం చూసినప్పుడు, నా హృదయము మత్సరపడెను, నా అంతరంతర్యములలో నేను వ్యాకుల పడి తిని. ఆయన హృదయం మత్సరపడిందంట. అబ్బా వీళ్ళందరూ ఎందుకు ఇలా బ్రతుకుతున్నారు, మన తెలుగులో చెప్పుకోవాలనుకుంటే వీళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి లేరు, దౌర్జన్యం చేస్తున్నారు, రకరకాలుగా జీవిస్తూ ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు, ఇటువంటి వారు ఎందుకు క్షేమంగా ఉన్నారు అని ఆలోచించినప్పుడు దేవుడు వాళ్ళ పక్షాన లేడు అని స్పష్టంగా ఈయన తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధికి వచ్చి నిజాయితీగా, నిర్భయంగా, దేవుని వాక్యానుసారంగా బ్రతికేటువంటి ఆయన ప్రజలకు దేవుడు ఎల్లప్పుడూ అండగా ఉంటాడు. ఆయన సహాయకుడిగా ఉంటాడు. ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కిందకి 24వ చరణం చూసినప్పుడు 23వ చరణం చదువుతున్నా. ఆయనను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. మనం పట్టుకోవడం కాదు, ఎక్స్క్యూజ్ మీ, మనము దేవుని చెయ్యి పట్టుకోవడం కాదు. నేను ఎల్లప్పుడూ ఒక ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థన ఏమిటంటే, ప్రభువా నేను నీ చెయ్యి పట్టుకుంటే వదిలేస్తానేమో, కానీ నీవు నా చెయ్యి పట్టుకుంటే ఎన్నడూ వదలవు. కాబట్టి
నీ కుడి చేతులు పట్టుకున్న నడిపించమని. ఎందుకంటే మానవులు రకరకాల ఆలోచనలు, రకరకాల బాధలు, రకరకాల ఇబ్బందులు మనకి ఎదురైనప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క హస్తాన్ని మనం కొన్నిసార్లు విడిచి మన సొంత దారిలో వెళ్ళడానికి ప్రయత్నిస్తాము. అలాగే ఈ సేవకుడు కూడా అలాగే అనుకున్నాడు. కానీ దేవుడు అతని కుడి చేతిని పట్టుకున్నాడని స్పష్టంగా ఆయన తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నా కుడి చేయి నీవు పట్టుకుని ఉన్నావు, ఆయనను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చేయి నీవు పట్టుకుని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించుదువు. దేవుడు తన ఆలోచనను మనకు అనుగ్రహించి ఆయన నడిపిస్తాడు అని స్పష్టంగా దేవుని యొక్క సేవకుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 25వ చరణం చూడండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనది ఏది నాకు అక్కరలేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. నిన్ను విసర్జించువారు నశించెదరు. అనగా దేవుణ్ణి వదిలిపెట్టి లోకాన్ని నమ్మినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు దేవుని యొక్క సన్నిధానం పోగొట్టుకొని వాళ్ళు నాశనం అయిపోతారు. అనగా వాళ్ళే నాశనాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నారని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి. హల్లెలూయా. మనము కొన్నిసార్లు కొన్ని రకాలుగా మనం ప్రయత్నించినప్పుడు, ఆ ప్రయత్నాలు ఫలించినప్పుడు మనం కొన్నిసార్లు డిసప్పాయింట్ అవుతాం. పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయినాయి. ఈ కరోనా వల్ల 2020 సంవత్సరంలో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు, అనేక మంది బంధువులను, మిత్రులను అందరినీ కోల్పోయారు. కోల్పోయినప్పటికీ కూడా కొంతమంది మిగిలి ఉన్నారు. ఈ మిగిలి ఉన్నటువంటి మనం ఎప్పటికైనా మారు మనసు పొంది దేవుని సన్నిధిలో మనం వెళ్ళి నాకైతే నీ పొందు ధన్యకరం అంటున్నాడు. ఆకాశముందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనది ఏది నాకు అక్కరలేదు అని స్పష్టంగా ఈ భక్తుడు తెలియజేస్తూ 28వ చరణం చూసి, నాకైతే దేవుని పొందు ధన్యకరము. నేను ప్రభు అయిన నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన యెహోవా శరణొచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కీర్తన భాగం అంతా కూడా ఏం చెప్తున్నాడంటే, ప్రభువు మనకు తోడుగా ఉండి, ప్రభు మనల్ని ఆశీర్వదించి, ప్రభు మనకు కావలసినవన్నీ కూడా అనుగ్రహించి, ఆయన మనల్ని కాచి కాపాడుతాడని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనకు కనిపించే వాటిని లేక చూచే వాటిని విన్న వాటిని కాకుండా ప్రభు సన్నిధికి వెళ్ళి మనం ఏమై ఉన్నామో లేక మన ఇతరులు ఏమై ఉన్నారో మనం తెలుసుకోవాలని దేవుని సేవకుడిగా మనం చేస్తున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. దయచేసి నేను హీబ్రూస్ 10:24 and 25 verse. And let us consider through thoughtfully how we may encourage one another to love and to do good deeds, not forsaking our meeting together as believers for worship and instruction, as is the habit of some, but encouraging one another, and all the more faithfully as you see the day of Christ return approaching. ప్రభువు రాకడ వరకు మనం ఒకరినొకరు ఈ మాటల ద్వారా ఆదరించుకుందామని హెబ్రీలకు అనగా యూదులకు అపోస్తులైనటువంటి పౌలు ఒక ఉత్తరం రాస్తూ ఉన్నాడు. గమనించండి, చదవండి, తెలుగులో చదవండి ఆ మాటలు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుకొనుట మానక ఒకరినొకడు హెచ్చరించుకొనుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని
ఆలోచిద్దుము, ఆలోచన చేద్దామని స్పష్టంగా అపోస్తులైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకరినొకరు తిట్టుకోకుండా, ఒకరినొకరు దూషించుకోకుండా, ఒకరినొకరు హింసించుకోకుండా, ఇందాక మనం చదువుబడినటువంటి కీర్తనలో ఏం చేస్తున్నాడు? ఒకరినొకరు హింసించుకుని, ఒకరినొకరు దోచుకుని, గర్వపడి ఎదుటి వారిని హింసించి వీళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. అటువంటి స్థితి కాకుండా అపోస్తులైన పౌలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. క్రీస్తు రాకడ వరకు, అనగా యేసు ప్రభువారు రెండవ రాకడ వరకు కూడా మనం ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ఒకరినొకరు ఆదరించుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మనం జీవించాలని స్పష్టంగా హెబ్రీయులకు రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం చూడండి. యెషయా గ్రంథము 58, 11, 12. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరచును. చూడండి, నీ రెక్కలను, నీ ఎముకలను బలపరచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, ఆలోచన చేయండి. పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఏంటమ్మా? పరిశుద్ధుడైనటువంటి దేవుడు సంపూర్ణమైనటువంటి ఆయన కృపను మనకు అనుగ్రహించి, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆయన కృపను అనుగ్రహించి ఆయన చిత్తానుసారంగా జీవించడానికి మనకు సహాయం చేయనట్లుగా ఆయన మన ఎముకలను Lord will guide you always. Isaiah chapter 58:11. Lord will guide you always. He will satisfy your needs in a sun-scorched land and will strengthen your frame, and you will be like a well-watered garden, like a spring whose waters never fail. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు తోడుగా ఉండి ఆశీర్వదించి ఆయన మన ఎముకలను బలపరిచి మన జీవితాన్ని బలపరిచి ఈ నూతన సంవత్సరంలో నూతన సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను దేవుడు మనకిస్తాడని స్పష్టంగా ప్రవక్త అయినటువంటి యెషయా తెలియజేస్తూ ఉన్నాడు. అదే యెషయా గ్రంథంలో యువర్ పీపుల్ విల్ రీబిల్డ్ ద యాన్షియంట్ రూమ్స్ and will raise up the age-old foundation. You will be called repairer of broken walls, restorer of the streets with the dwellings. Hallelujah. మనము దేవుని చిత్తానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకున్నప్పుడు మన పితరులు వేసినటువంటి పునాదులు కూడా వాటన్నిటిని కూడా మనము కట్టగలము అని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను తెలుగులో కూడా మీకు చదివి వినిపిస్తాను. చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను. 11వ వచనం, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఓటవలెను ఉండెదవు. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. హల్లెలూయా. ఏదైతే నువ్వు దేవుని దగ్గర నుంచి అన్ని దేవునికి దూరం అయిపోయి పోగొట్టుకున్నావో, నీవు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన సహాయమును అడిగినప్పుడు, ఆయన చిత్తానుసారంగా జీవించడానికి ప్రయత్నించినప్పుడు, వీటన్నిటినీ కూడా ఏదైతే నీవు పోగొట్టుకున్నావో వాటన్నిటినీ కూడా తిరిగి పొందుకుంటావని స్పష్టంగా యెషయా చెప్తూ ఉన్నాడు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, 12వ వచనం, పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విరుగబడిన దానిని బాగు చేయువాడవనియు, దేశములో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడనియు నీకు పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఒక మనిషి యొక్క జీవితాన్ని కట్టడానికి ప్రయత్నిస్తాడు.
దేవుడు మనిషి జీవితాన్ని అనేకులకు ఆదర్శంగా మార్చడానికి ప్రయత్నిస్తాడు. గమనించండి, దేవుడు ఎవరిని పాడు చేసేవాడు కాదు, ఎవరిని నాశనం చేసేవాడు. పాడైపోయినటువంటి జీవితాలను బాగు చేయడానికి, పాడైపోయినటువంటి వారిని, నాశనానికి వెళ్ళిపోతున్నటువంటి వారిని రక్షించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి దిగి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని ఆయన పాడు చేయడానికో నాశనం చేయడానికో, లేకపోతే వీడు పాపం చేశాడు కాబట్టి వీడిని శిక్షించాలనే శిక్షకుడిగా తీర్పరిగా ఈ లోకానికి రాలేదు. నశించిన దానిని వెతికి రక్షించుటకు యేసు ప్రభు వారి లోకానికి వచ్చినట్లుగా స్పష్టంగా నేను తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథం ప్రకారం దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 59వ అధ్యాయం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం చూసినప్పుడు, రక్షింప నేరకై ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విన నేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. చూడండి, మన దోషాలు అడ్డుగా వచ్చినాయి కానీ దేవుడు మనకు అడ్డుగా లేడు. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆశీర్వదించేవాడు. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా నడిపించేవాడు. మన దోషాలు అనగా మనము ఆయనకు అవిధేయులుగా జీవించినప్పుడు, అవిధేయత లోనికి వెళ్ళినప్పుడు, ఆ అవిధేయతను పోగొట్టుకొని అవిధేయతను విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చినట్లయితే దేవుని యొక్క హస్తము ఎప్పుడు కూడా మనల్ని కాపాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం అడ్డం వచ్చిందంట? దేవునికి మనకు ఏం అడ్డం వచ్చినాయి? దోషములు అడ్డం వచ్చినాయి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొట్టమొదటి నుంచి చూడండి. ఒక్క నిమిషం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను కనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. మనము ప్రార్థన చేసినప్పుడు కొంతమంది చూడండి, వీళ్ళు ప్రార్థన చేస్తే ఆలకించాలని వీళ్ళకి ముందే తెలిసి ఎవరి దగ్గరకో వెళ్ళి మీరు ప్రార్థన చేయండి మా కొరకు అంటాడు. వాళ్ళు ప్రార్థన చేసినా కూడా మీ గురించి ఆలకించలేదు. మీరు ఆయన దగ్గరికి వచ్చే వరకు, మీరు ఆయన మాట వినే వరకు, మీరు ఆయన చిత్తానుసారంగా జీవించే వరకు కూడా ఆయన మీ పట్ల గొప్ప ప్రవక్త నేను ప్రార్థన చేసినా కూడా ఆయన వినడు. ఎందుకంటే మనం మారాలి. మొట్టమొదటిగా మనం మారి మన జీవితాన్ని మార్చుకొని ఆయన మాటను మనం ఆలకించి ఆయన వాక్యాన్ని ధ్యానించి ఆయన చిత్తానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకుంటే అప్పుడు మీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేగాని వాళ్ళు ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు, వీళ్ళు ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు, నేను పాపిని కదా నేను ప్రార్థన చేస్తే ఆలకించడనే ఆలోచన మీలోనికి రాకూడదు. ఎందుకంటే ఆయన ఎవరు ప్రార్థన చేసినా ఆలకిస్తాడైతే అది స్వచ్ఛమైనటువంటి మనస్సు కావాలి, స్వచ్ఛమైన హృదయం కావాలి. అస్వచ్ఛమైన హృదయాన్ని ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన దగ్గర నుంచే వస్తుంది. ఆయన వాక్యాన్ని ధ్యానించటం ద్వారా, ఆయన వాక్యాన్ని చదవటం ద్వారా ఈ సంవత్సరము ఒక తీర్మానం చేసుకోండి. ఆయన వాక్యాన్ని చదివి ఆయన సన్నిధిలో కూర్చుని ఆయనకి చిత్తానుసారంగా మేము జీవిస్తామని ఒక తీర్మానం మీరు చేసుకున్నట్లయితే ప్రభువు మీ ప్రార్థన తప్పక ఆలకించి మీరు పోగొట్టుకున్న దానికి రెండంతలటువంటి ప్రతిఫలం దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరు, అంతేగాని మేము పాపులు అండి, మేము ఇలాగే జీవిస్తాము, మేము ఇదే పద్ధతిలో ఉంటాము, మేము దేవుని మాట వినము, అయినా కూడా మా కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మీ హృదయాన్ని, మీ మనస్సును, మీ శరీరాన్ని, మీ యొక్క తలంపులను దేవునికి అప్పగించకుండా ఎవరో ప్రార్థన చేస్తే, ఎవరికో డబ్బులు పంపిస్తే ఆశీర్వాదం వస్తుంది అనుకుంటే మీరు డబ్బులు పోగొట్టుకుంటారు తప్ప మీకు ఆశీర్వాదం రాదు. ఇది స్పష్టంగా తెలియజేస్తుంది. ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవడం ఏంటంటే దేవుని యొక్క వాక్యం గురించి ధ్యానించుకొని, దేవుని యొక్క ప్రేమను పంచుకొని, దేవుని చిత్తం ఏదో గ్రహించి తెలుసుకొని మనస్సు మారి నూతన మగుడు వలన రూపాంతరము చెందాలి.
రూపాంతరం అనగా నీ మనసు మార్చుకోవాలి. నువ్వు ఇంతకు ముందు చేస్తున్న కార్యాలను విడిచిపెట్టాలి. ఇంతకు ముందు చేస్తున్నటువంటి తలంపులను విడిచిపెట్టాలి. అటువంటి జీవితాన్ని విడిచిపెట్టి ఒక నూతన జీవితాన్ని దేవుని సన్నిధికి వచ్చి నిన్ను సమర్పించుకొని, నూతన హృదయము, నూతన మనసు నాకు కావాలి ప్రభు అన్నప్పుడు, రాజైన సౌలుకి దేవుడు ఒక నూతన మనస్సుని ఏ విధంగా అనుగ్రహించాడో అటువంటి మనసునికి ఇస్తాడు. క్రొత్త మనసునికి ఇస్తాడు. క్రొత్త హృదయానికి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను అనుగ్రహించి నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప చేస్తాడు. అయితే నీవు నీ జీవితాన్ని ఆయనకి అప్పగించి మారు మనస్సు పొంది ఆయన చిత్తానుసారంగా జీవించాలని ఒక తీర్మానం చేసుకున్నట్లయితే దేవుడు ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. ఈ సిరీస్ దీని పేరు చెప్తున్నాను, మీరు చూశారో లేదో కానీ చాలా మంది, గాడ్స్ ఫేవర్ అంటూ అస్. దేవుడు మనకి ఎప్పుడూ అనుకూలంగానే ఉంటాడు. మనమే దేవునికి వ్యతిరేకంగా ఉంటాం. మనమే దేవుని సన్నిధి నుండి పారిపోతూ ఉంటాం. మనమే దేవుని మీద అభండాలు వేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ప్రేమించేవాడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పేరే ప్రేమామయుడు, కరుణామయుడు, రక్షించేవాడు, కరుణించేవాడు, ప్రేమించేవాడు, పోషించేవాడు, ఆపదల నుంచి లేవనెత్తేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటువంటి దేవుని యొక్క సన్నిధికి నీవు వచ్చి ఆయన చిత్తంలో జీవించడానికి తీర్మానం చేసుకుంటే, నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు ఆశీర్వదించి నిన్ను లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటాడంటే యెషయా ఇశ్రాయేలు ప్రజలతోటి ఏమన్నాడు? మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను, మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి. మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలుకడు. చూడండి, అబద్ధాలు ఆడడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంటారు. నీతిని బట్టి ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు ఇది అన్యాయము అని మాట్లాడే వారి ఈ రోజుల్లో కనబడటం లేదు. ఎందుకంటే అన్యాయానికే ఎక్కువ శాతం ఓటు వేస్తూ ఉన్నారు, అనగా వాళ్ళ పక్షాన్ని నిలబడుతూ ఉన్నారు. కానీ నీతిగా నిజాయితీగా బ్రతకడానికి మనుషులు ప్రయత్నిస్తూ ఉంటే ఆ నీతిగా బ్రతికితే ఏమొస్తుందండి? పేదరికం తప్ప, దరిద్రం తప్ప అనుకుంటూ ఉన్నారు. కానీ నీతి కలిగినటువంటి రాజు అయినటువంటి దేవుడు, నీతిమంతుడైనటువంటి దేవుడు తన ఎడల భయభక్తులు కలిగి నీతిగా జీవించే వారిని ఎప్పుడు కూడా ఆకలితో ఉంచడు. ఆశీర్వదించే దేవుడు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ ఆయన జ్ఞానం చేత నింపబడినటువంటి వాళ్ళు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులుగా ఉన్నారు. చూడండి, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఎవరంటే దేవుని చేత ఏర్పరచబడిన ఆయన బిడ్డలు. గమనించండి. మరి ఎందుకు మిగతా వాళ్ళు దేవుని చేత ఏర్పరచబడలేదా అంటే ఏర్పరచబడ్డారు. ఆయన నిన్ను ఏర్పరిచాడు, నిన్ను ఆశీర్వదించాడు, నిన్ను ప్రేమించాడు కాబట్టి ప్రాణం ఇచ్చాడు. ఆ ప్రాణ త్యాగపు విలువ నీవు తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకుంటే, ఎందుకు యెషయా అంటారు, రక్షింప నేరకయుడినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు. ఆ హస్తపు నీడలోకి రావడానికి నీకు అభ్యంతరపడుతున్నావు, కానీ హస్తపు నీడలోకి వస్తే ప్రభువుని అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మనం చదవబడినటువంటి కీర్తనకు ఈ వాక్యానికి చాలా చాలా దగ్గర సంబంధం ఉంది. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, న్యాయం లేకుండా బ్రతికేటువంటి భయంకరమైనటువంటి రోజుల్లో ప్రేమ చనిపోయి, అనగా నిజమైనటువంటి ప్రేమ లేకుండా పెదవుల మీద ప్రేమ, కొంతమంది నవ్వుతుంటారు ఇలాగా, ఇది ఆర్టిఫిషియల్ నవ్వులాగా. కానీ దొంగ నవ్వు, దొంగ బ్రతుకులు, దొంగ నాటకాలు ఆడుతుంటారు. భార్య భర్తతోటి, బంధువులు, స్నేహితులు, ఇందరు ఎవరు చూసినా ఎక్కువగా 90% ఫేక్ అన్నమాట. అంతా అసహజమైనటువంటి రిలేషన్షిప్స్ కలిగి ఉన్నారు. నిజమైనటువంటి ప్రేమ, ఆత్మీయ సంబంధాన్ని ఈ రోజున ఎవరు కలిగి లేరు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులు, ఒక నిజమైనటువంటి సంబంధం
నిజమైనటువంటి ప్రేమ ఎవరైనా కలిగి ఉన్నారంటే అది యేసు ప్రభు వారు మాత్రమే. ఆయన నిజమైన స్నేహితుడు, విడువక తన ప్రాణమును పెట్టును. హల్లెలూయా. ఆయన ప్రాణమును అర్పించాడు మన కొరకు. ఆయన ప్రేమిస్తున్నాడు నిన్ను నన్ను. ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే కేవలం దేవుని కృప. నా బంధువులు, స్నేహితులు అందరూ వదిలిపెట్టేశారు. ఈవెన్ డాక్టర్స్ కూడా నేను బ్రతుకున్నారు, కానీ దేవుడు బ్రతికించాడు. గమనించండి, డాక్టర్ల వల్ల కానిది, బంధువుల వల్ల కానిది, స్నేహితుల వల్ల కానిది దేవుని వలన సాధ్యమైంది. అరగంటలో చనిపోతున్నటువంటి నన్ను దేవుడు 4.5 గంటలు బ్రతికించాడు. అది కేవలం దేవుని కృప. ప్రియ సహోదరి సహోదరుల, దేవుడు ఎప్పుడు అన్యాయం చేసేవాడు కాదు. అన్యాయం అయిపోయే వారిని రక్షించడానికి అని ఈ లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారు కలువరి శిలువలో చనిపోయి పునరుద్ధారణై తిరిగి లేచి వెళుతూ మళ్ళా శిష్యులతో మాట్లాడుతూ, నేను మిమ్ములను అనాథులుగా విడువను, వేరొక ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మను నేను మీకు పంపించి మిమ్మల్ని ఆదరిస్తూనే ఉంటాను అన్నటువంటి మాటలను ఒకసారి జ్ఞాపకము తెచ్చుకోండి, గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా. హల్లెలూయా. 59వ అధ్యాయము 16వ వచనం మనం చూసినప్పుడు, సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను. సంరక్షకుడు లేకపోవుట అనగా ప్రజలను రక్షించేవాడు లేకపోవుట ఆయన చూచి, దేవుడు చూసి ఏం చేశాడు? మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడెను. దేవునికి మానవులకు మధ్యవర్తి యేసు ప్రభువారు. దేవుడు ఎవరయ్యా అంటే ఆయన పేరు యెహోవా. ఆయన అబ్రహాముతో మాట్లాడిన, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను, నేనే దేవుడను, ఎవడునో లేడు అని మాట్లాడినటువంటి దేవుడు. అటువంటి దేవుడు మధ్యవర్తిగా ఈ లోకానికి దిగి వచ్చి మనుషులు చూడండి, ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను. ఆయన కుడి హస్తము అనగా యేసు ప్రభువారు దేవునికి కుడి భుజంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. చాలా మంది మనుషులు చెప్తూ ఉంటారు, కుడి భుజం అండి, ఈవిడ నా కుడి భుజం అండి అని చెప్తూ ఉంటారు. గమనించండి, ఆయన నీతియే ఆయనకు ఆధారమాయను. 17వ వచనం చూస్తే, నీతిని కఠినము కవచముగా ఆయన ధరించుకొనెను, రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకొనెను, ప్రతి దండనను వస్త్రముగా వేసుకొనెను, ఆసక్తిని పై వస్త్రముగా ధరించుకున్న వారికి లేని బట్టి ఆయన ప్రతి దండన చేయును. చూడండి 21వ వచనం చూస్తే, నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, తరతరముల నుండి పాడైపోయినటువంటి పట్టణాలని బాగు చేయగలిగినటువంటి కృపను ఇస్తానన్నాడు దేవుడు. మనం చదవబడినటువంటి వాక్యంలో పాత తరములు అనగా మనం పోగొట్టుకున్నటువంటి ప్రతి దానిని కూడా దేవుడు తిరిగి ఇస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 61వ అధ్యాయం చూడండి, 61 యెషయా గ్రంథం 61వ అధ్యాయము 4వ వచనం, చాలా కాలం నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలమైన పురములను బాగు చేయుదురు, అంజులు నిలవబడి మందలను మేపెదరు. హల్లెలూయా. ఎంత వాగ్దానమో దేవుడు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా కొరకే అనుకుంటున్నాను, మీ కొరకు మరి ఎవరు అనుకుంటున్నారో కానీ, ఏమనుకుంటున్నారో కానీ, వాక్యాన్ని చూస్తున్నటువంటి మీరు, వింటున్నటువంటి మీరు, దేవుడు వాగ్దానం చేసేవాడు, వాగ్దానం చేసి ఊరకుండేవాడు కాదు, ఆ వాగ్దానమును నెరవేర్చేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వాగ్దానము మీ జీవితాల్లో నెరవేర్చబడును గాక. మీ జీవితాలు అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు కట్టును గాక. దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డలను, కుటుంబాలను అనేకులకు ఆశీర్వాదకరంగా మనందరినీ దేవుడు లేవనెత్తును గాక. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఎంత గొప్పవాడు, ఎన్ని ఆశీర్వాదకరమైనటువంటి మాటలను
మన కొరకు ప్రవక్తల ద్వారా ఆయన వ్రాయించి ఉంచాడు. ఆ వాగ్దానమును ఎప్పటికీ నెరవేరుస్తూనే ఉన్నాడు. పాత నిబంధన, క్రొత్త నిబంధన అంటే పాత నిబంధనలో ఏముందంటే శిక్షించమనుంది, శిక్షకు లోబడినటువంటి వారిని రక్షించమని. కొత్త నిబంధన ఏమిటంటే శిక్షకు గురైనటువంటి వారిని రక్షించడానికి రక్షకుడుగా దేవుడు యేసు ప్రభు వారిని లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి శిక్ష కింద ఉన్నవారిని రక్షించేవాడు ఆయన భక్షించేవాడు కాదు, శిక్షించేవాడు కాదు. శిక్షకులను రక్షించడానికి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి వాడు. అటువంటి ప్రభు దగ్గరికి వచ్చి సమర్పించుకుంటే, నీ పాపాలను ఒప్పుకొని నీ యొక్క జీవితాన్ని ఆయనకు సమర్పించుకొని ఆయన వాక్యానుసారముగా జీవించడానికి నువ్వు ప్రయత్నం చేసినట్లయితే ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రభు మనలందరిని ఆశీర్వదించిన ఒక చిన్న ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమిస్తున్నందుకే మీకు వందనాలు. మా పాపములు, మా దోషములు మీకు అడ్డంగా వచ్చినాయి నాయన. మేము మీ దగ్గరికి రాకుండా మా దోషాలని, మా పాపాలని, మా అవిధేయతను మీరు క్షమించమని వేడుకొనుచున్నాం. మాలో ఉన్నటువంటి ప్రతి అవిధేయత, మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దురాత్మ సంబంధమైనటువంటి ఆలోచన విధానము, మీకు అనుకూలంగా లేనటువంటి ప్రతి ఆలోచన మా యొక్క జీవితాల నుంచి తొలగిపోవునుగాక. యేసు క్రీస్తు వారి నామములో మీ చిత్తానుసారంగా, మీ వాక్యానుసారంగా, మీ కృపలో మేము బ్రతుకున్నట్లుగా మాకు సహాయం చేయమని వేడుకొనుచున్నాం తండ్రి. మీ ఆత్మ జ్ఞానమును, శక్తిని, బలమును, పరిశుద్ధాత్మ వరములను మాకు అనుగ్రహించి మీ కృపలో మేము బ్రతకడానికి మీ కృప చూపించమని వేడుకొనుచున్నాం. యేసు క్రీస్తు వారి నామములో సమస్తము జరుగునుగాక, సమస్తము ఆశీర్వదించబడునుగాక. మేము, మా బిడ్డలు, మా కుటుంబాలు ఆశీర్వదించబడునుగాక. ఈ వాక్యాన్ని చూస్తున్న మీ బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక. వారి కుటుంబాలు, వారి యొక్క సమస్తము ఆశీర్వదించబడునుగాక. వారి ఉద్యోగము, వ్యాపారము, చేతి వృత్తులు సమస్తమును ఆశీర్వదించండి, సహాయం చేయండి, కృప చూపించండి. వారికి ఉన్నటువంటి వ్యర్థమైన తలంపులను తీసివేసి నూతన మనసు, నూతన హృదయము, నూతన పరిశుద్ధాత్మ అభిషేకమును వారికి మీరు అనుగ్రహించి మీ నామ మహిమార్థమై జీవించుటకు సహాయం చేయమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామం పేరట పరిశుద్ధాత్మ దేవా, మా తండ్రి అయిన దేవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, మీ ఘనమైన నామమునకు మహిమ చెల్లిస్తూ మిమ్మల్ని స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సన్నిధి, ప్రసన్నత మనకును ఆయన ప్రేమించు ప్రతి వారికి నీ సదాకాలము తోడుగా ఉండి కాచి కాపాడునుగాక. మనందరికీ తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం. ప్రభు యేసు క్రీస్తు వారి నామమునకు మహిమ కలుగునుగాక. అపవాది క్రియలకనంత నాశనము కలుగునుగాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమునకే జయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను ఆశీర్వదించి నడిపించునుగాక. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.